గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను చందు. ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైం అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పొందొచ్చు, లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి ప్రభు మాలంపాటి గారితో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి. ప్రభు గారు, ఈ 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడి మళ్ళీ లాభాల్లోకి సూచీలు చూపిస్తున్నాయి. సో 25,500 దిగువకు నిఫ్టీ అంటూ కూడా ఈ హెడ్లైన్ నేను చూశాను. సో దీనికి సంబంధించి బ్రీఫ్గా ఏం చెప్పారు? యాక్చువల్గా యుఎస్ 40 డేస్ ఎండ్ అయింది అనుకోవచ్చు నిన్న. సో 40 డేస్, ఎందుకంటే లాస్ట్ టైం 34 డేసే ఇది రికార్డు మళ్ళీ. ఎందుకంటే ఇంకా మార్కెట్ కూడా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందని భయం కదా. సో డెఫినెట్గా అది అయిపోయింది. సో జస్ట్ సిగ్నేచరే అవసరం, ఇంకా ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్ ఉంటే మొత్తం అయిపోయినట్టే. సో డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్ కొంచెం. అందుకనే మార్కెట్ లోవర్ లెవెల్స్ నిన్న కూడా 25,500 కట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. ఈ మధ్యకాలంలో 2 times కట్ అయింది, కట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. సో డెఫినెట్గా మళ్ళీ 25,500 అబౌవ్ ఉంటే మనకి ఇదే ఉన్నట్టే. 25,650 అబౌవ్ ఉందా మనకి ఫుల్ బులిష్ వచ్చినట్టు. నిన్న 25,700 25,704 క్లోజింగ్, బట్ యావరేజ్ లాస్ట్ యావరేజ్ కాబట్టి 25,694 క్లోజ్ అయింది. సో ఇది పాజిటివే. అంటే ఇవాళ కూడా గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ చూపిస్తోంది గ్యాప్ అప్. సో మనం లాస్ట్ టైం లాగా 26,100 దాకా వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది 3rd టైం అవుద్ది. క్రాస్ అవుతుందా లేకపోతే బ్రేక్ అవుతుందా, వీ హ్యావ్ టు సీ. సో ఈ కంటిన్యూషన్ ఇది 26,100 దాకా వెళ్ళొచ్చు అంటే అవకాశం ఉంది. ట్రేడ్ డీల్ కూడా నేను చేసుకుంటున్నాను అని చెప్పి ఆయనే ఎక్కువ ఇది అవుతున్నారు. సో డెఫినెట్గా బస్ట్ అవుతున్నారు. అది మేము చేసుకుంటాం, మాకేం పెద్ద ప్రాబ్లం లేదని. సో అది మంచి తరుణమే, మనకు కూడా కావాల్సింది కూడా అదే కదా. సో ఇండియాకి కూడా కావాల్సింది అదే. సో ఇట్స్ పాజిటివ్. ట్రేడ్ డీల్ ఎప్పుడు అవుతుంది అనేది ఇది మనం, ఎందుకంటే నవంబర్ అవుతుందా, డిసెంబర్ లోపల ఆల్ టైమ్ వస్తుందా అనుకుంటున్నాం. అది ఎప్పుడైతే అప్పుడు ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యేటట్టుంది. ఎప్పుడైతే 26,100 అబవ్ 1 డే క్లోజ్ అయిందో దెన్ వీ కెన్ సీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. బ్యాంక్ నిఫ్టీ 2 times వచ్చింది, నిఫ్టీ ఏమో ఇంకా ఆల్ టైమ్ హైకి దూరంగానే ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఈ నిఫ్టీ ఎప్పుడు క్రాస్ అవుతుందా అనేది. సో ఎందుకంటే ఎక్కువ బ్రాడర్ మార్కెట్ కూడా పెరగాలి కాబట్టి చాలా స్టాక్స్ కూడా లాస్ట్ ఇయర్ కొన్నాయని మైనస్లోనే ఉన్నాయి. సో పెద్ద రిటర్న్స్ రావాలి. అందరికి ఫీలింగ్ ఏంటంటే ఎఫ్డీలో పెట్టుకుంటే బాగొచ్చేది, మార్కెట్లో పెట్టుకున్నా అనిపిస్తుంది. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఈ సంవత్సరం ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ లేదా ఆ పై ఇయర్ అట్లా ఇచ్చిన రికార్డ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా పేషెన్స్ ఉంటే మనకి డబ్బులు వస్తాయి. మంచి స్టాక్స్, ఫండమెంటల్ బ్రేక్ అండ్ డౌన్ స్టాక్స్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనకి డబ్బులు రావాలి. సో బ్యాంక్లో పెట్టుకుంటే ఎంత వస్తుండే, 6% కూడా రాదు. సో ఇక్కడ పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్లో 20 to 30% మినిమం రావాలి. మ్యాక్సిమం ఇంకా మన అదృష్టం బట్టి మనం ఎంటర్ ఎగ్జిట్ దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎవరికైనా సరే ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి స్క్రిప్ట్స్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్ ప్రభు గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందామండి. జి వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. 3 stocks అంటే ఓఎన్జీసీ, నాల్కో, ట్రెంట్ ప్రజెంట్ రేట్లు తీసుకోవచ్చు. ట్రెంట్ వద్దండి, ట్రెంట్ డౌన్ ఉంది, బాగా ఇంకా డౌన్ అయిపోతుంది. నాల్కో కూడా ట్రెండింగ్ డౌనే ఉంది. నిన్నే అనుకున్నాం, నాల్కో కూడా ట్రెండింగ్ డౌనే ఉంది. ఫస్ట్ ఏంటి సార్? ఓఎన్జీసీ ఆయిల్ వచ్చేసి మీకు 254 2% పెరిగింది సార్ ఇవాళ. మీకు చూస్తే కొంచెం పర్వాలేదు. ఇది 265 270 దాకా రావచ్చు. ఇది ఫ్రెష్ ఎంట్రీ కావచ్చు, లేదా ఆల్రెడీ ఉందా ఆ రేంజ్ వరకు వెయిట్ చేయొచ్చండి. తీసుకోవచ్చండి, ఫ్రెష్ బయింగ్ అనే చేయొచ్చు. ట్రెండ్ అప్పే ఉంది. వెల్కమ్ అండి. రైట్, మరో కాలర్ తీసుకుందాం సార్. జనార్దన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎన్సీసీ, నాట్కో ఫార్మా, వింటా ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ సార్, లాంగ్ టర్మ్ ఈ లెవెల్ లో తీసుకోవచ్చా? 3 ఫ్రెష్ బయింగ్. ఫ్రెష్ బయింగ్. ఓకే. వింటా ల్యాబ్స్ వచ్చేసి మీకు 650 ఉందండి, 0.56%. వింతా ల్యాబ్స్ ఇది కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. కొంచెం 877 5th September కొంచెం డౌన్ అవుతుంది. మీకు 605 కట్ అయిందంటే ఇంకో కొంచెం కిందకి రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్.
సో 605 వరకు అక్కడ వరకు చూడండి. అది కనుక యూటర్న్ తీసుకుంటే అక్కడ ఎంటర్ కండి. నాట్కో ఫార్మా అన్నారు. నాట్కో ఫార్మా 816 సార్, ఇవాళ 3% పెరిగింది. నాట్కో ఫార్మా ఈ మధ్య బాగా ఇబ్బంది పడింది, ఎందుకంటే యుఎస్ఎఫ్డిలో కెనడా యుఎస్ఎఫ్డిలో నెగిటివ్ కోడ్స్ వచ్చినాయి, 283 కోడ్. ఆ కోడ్ వల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది. సో అది మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ కోడ్ మారినప్పుడు వస్తుంది అనుకున్నాం. అట్లానే ఇప్పుడు చిన్నగా మళ్ళీ ఇది అవుతుంది. ఎందుకంటే ఏ స్టాక్ అయినా ఫండమెంటల్ ఉన్న స్టాకు బీట్ అండ్ డౌన్ స్టాక్స్ పడి ఉన్నప్పుడు మళ్ళీ వాటి మీద నెగిటివ్ అనేది తగ్గుతున్నప్పుడు ఆ పవర్ అనేది పాజిటివ్ మోడ్లోకి వస్తున్నప్పుడు పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడు మనకి కొంచెం కన్సల్టేషన్ ఫేస్లోనే ఉంది. ఇది మీకు 810 క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. అప్పుడు మీకు దాదాపుగా 1000 లాస్ట్ టైం వచ్చిన 1000 దాకా అక్కడ దాకా రావచ్చు ఛాన్సెస్ ఉంది. ఎన్సీసీ అన్నారు 0.53%, 188 ఉంది సార్. ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్, వద్దు, ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారు సార్. అభిమన్యు గారు టేక్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. అభిమన్యు గారు గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు సిపిఎఫ్ ఈటీఎఫ్ గురించి ఒకటిను, రేడికో కైతాన్ కానీ, సోలార్ యూఎస్ కానీ, యునైటెడ్ బెవరేజ్ కానీ, వీటిలో ఏదైనా ఎంట్రీ సార్? రాడికో కైతాన్, ఇంకోటి ఏంటి సార్, మూడోది ఏంటి? సోలార్ యూఎస్, యునైటెడ్ బెవరేజ్. యునైటెడ్ బెవరేజ్, ఓకే. యునైటెడ్ బెవరేజ్ ఈటీఎఫ్ గురించి ఉంది. ఈటీఎఫ్ ఉంచుకోవచ్చు సార్. మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? కొత్తగా తీసుకున్నాను సార్. ఈటీఎఫ్ జనరల్గా మినిమం 5 years ఉండాలి సార్. ఏ ఫండ్ అయినా, మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఈటీఎఫ్కి మామూలుగా అయితే 5 years ఉంటేనే దానికి కొంచెం మూమెంట్ కనపడుద్ది. మీకు లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, టైం పెట్టాలి దానికి. తర్వాత మీకు రాడికో కైతాన్ అన్నారు. రాడికో కైతాన్ 3332 ఉంది సార్, ఇవాళ 1.69% ప్లస్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది, కన్సిస్టెంట్గా అప్ సైడే ఉంది. మీకు దాదాపుగా చూస్తే ఎక్కడి నుంచి అండి, మీకు 7th March నుంచి 2194 అక్కడి నుంచి కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది. 3400 దాకా రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు మీరు ఆల్రెడీ ఉంటే కనుక. రైట్ ప్రభు గారు, మరో కాల్ ఉన్నది తీసుకుందాం. రామకృష్ణారెడ్డి గారు వినుకొండ నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభు గారితో మాట్లాడండి. సార్ తిరుమల ఫైనాన్స్ 1300లో ఉన్నాయి సార్. ఓకే, షార్ట్ టర్మ్ ఎట్లా ఉంటుంది సార్? షార్ట్ టర్మ్ టార్గెట్ ఇవాళ 4%, 1300 అంటే మీకు 1393 ఉంది సార్. ఇప్పుడు 4% డౌన్ ఉంది ఇవాళ. మీకు షార్ట్ టర్మ్కి అయితే ఉంచుకోండి సార్, ఏం పర్లా, మళ్ళీ వస్తుంది. హోల్డ్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి రామకృష్ణారెడ్డి గారు. నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు సార్ గుంటూరు నుండి. నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే సార్. సార్ లారస్ ల్యాబ్స్ 1 year లో 20% రిటర్న్ కోసం ప్రెజెంట్ రేట్ లో కొనవచ్చా? అలాగే ఈ నాట్కో ఫార్మా కూడా ప్రెజెంట్ రేట్ లో కొనవచ్చా? కొంచెం చెప్పండి సార్. ఇప్పుడే అనుకున్నాం నాట్కో ఫార్మా 810 క్రాస్ అయినప్పుడు కొనండి అని. సో ఆ క్రాస్ అయినప్పుడు 1000 దాకా వెయిట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ చూసుకోండి. 810 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 810 కట్ అప్పుడు 795 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బాగా డౌన్ సైడే ఉంది, కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ ఉంది. కాబట్టి కొంచెం పాజిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అంటే ఇంటర్నేషనల్ నుంచి, యుఎస్ నుంచి కానీ కెనడా నుంచి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ మళ్ళీ రెగ్యులర్గా ఉంటాయి కదా, ఆ కోడ్ అనేది మారినప్పుడు వస్తుంది అనుకున్నాం. అట్లానే ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు లారస్ ల్యాబ్స్ అన్నారు. లారస్ ల్యాబ్స్ మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్స్పాన్షన్కి కూడా వెళ్తున్నారు. మీరు ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది, చూసే ఉంటారు. సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే ఇది మీకు మంచి డిజిట్ కనపడే ఛాన్స్ ఉంటుంది. 4 digitలో అంటే నా దాదాపుకు 2000 పైన రావాలి. ఎందుకంటే ఈ ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో ఎలా చేయాలో, ఎట్లా మార్కెట్ని ఇది చేయాలో బాగా తెలుసు ఆయనకి డెఫినెట్గా. ప్లస్ అదొకటి, ఇంకో క్రెడిబిలిటీ ఏంటంటే ఒక్క పైసా కూడా డైవర్షన్ చేయరు. సో ఎవ్రీథింగ్ షేర్ హోల్డర్కి ఎంత రావాలో అంత పర్సంటేజ్ ఇస్తారు. సో ఎవరైనా ఆ కంపెనీలో ఉన్నప్పుడు మంచి డివిడెండ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ హోల్డింగ్ గ్రోత్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్స్ మల్టీ బ్యాగర్ సార్, లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ చూద్దాం. సుభద్ర గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. సుభద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు నమస్తే అండి. ఇది శేషసాయి టెక్నాలజీస్ అని IPL లో వచ్చిందండి రీసెంట్ గా. ఓకే.
అది ఎలా ఉంటుందండి? డౌన్ అవుతుంది. నిన్న రిజల్ట్ కూడా వచ్చింది, మూమెంట్ లేదు. ఇది వీకే ఉందండి. అంటే డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఇవి ప్రోడక్ట్స్ తగ్గింది కదా ఓవరాల్గా చూస్తే. సో డెఫినెట్గా అందుకనే కొంచెం ఇది ఉంది మీకు. వీకే ఉందండి, ఇంకా డౌన్ అవ్వచ్చు మీకు. ఇంకా డౌన్ అవుతుందండి. ఇంకా వీకే ఉంది, ఇంకా నేల చూపే ఉందండి. ఇంకా డౌన్ కిందకి వెళ్ళే ఛాన్స్లే కనపడుతున్నాయి. ఎగ్జిట్ అవ్వమంటారా? ఎంతలో కొన్నారు మీరు? ఐపీఎల్ లో వచ్చిందండి నాకు 423. అంటే ప్రాఫిట్లోనే ఉన్నారు? ఏమండి ప్రాఫిట్లోనే ఉన్నారు? ప్రాఫిట్ కాదండి, ఇప్పుడు 358 ఉంది. 358 అంటే యాక్చువల్గా జనరల్గా చెప్పలేము మీకు. 358 అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ హై చూస్తే 306 2 జూలై. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి లేదు, డౌన్ సైడ్ కన్సల్టేషన్. ఒకసారి ఏమవుతుందంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఆ కంపెనీలో ఏదైనా న్యూస్ వచ్చి వాళ్ళు ఏదైనా మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఇంకా వేరే ప్లాన్స్ వేసుకుని డైవర్సిఫికేషన్ చేసి ఏదైనా చేసినప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కొంచెం లాస్లో అమ్మమని చెప్పలేము జనరల్గా. సో కంపెనీ పేపర్ యూసేజ్ పర్వాలేదంటే అంత ఇదిగా కాదు. రిజల్ట్స్ చూస్తే మీకు 385 crores జూన్ ఉంది, సెప్టెంబర్ 346. పర్వాలేదు, నాట్ బ్యాడ్. మీకు కొంచెం వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీకు 260 కట్ అయిందో, క్రాస్ అయిందో, అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 300 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 300 ఈసారి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఐపీఓస్ అంటున్నారు, లాంగ్ టర్మ్ వెయిట్ చేశారు, ఇంట్రెస్ట్ కూడా లాసే కదా మనకి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ తీసుకుందాం. ప్రభాకర్ గారు కాల్ చేస్తున్నారు పరిగి నుంచి. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ ఓలా ఎలక్ట్రిక్ 52లో ఉన్నాయి సార్, మరి ఉంచాలన్నా తీసేయాలన్నా? ఓలా ఎలక్ట్రిక్ టైం పడుతుంది సార్. అది మీకు 70 to 50 లేకపోతే 45 to 70 అనుకోవచ్చు. ఆ రేంజ్లోనే కదలాడుకున్నాయి. ఏదైనా మీకు ఈవీ వెహికల్స్ ఇప్పుడిప్పుడే మూవ్మెంట్ వచ్చినాయి, సేల్స్ బాగానే అవుతుంది. లాస్ట్ ఇయర్ సేల్స్ మీద స్లోలీ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతున్నాయి. సో ఏదైనా మీకు 5 years అబోవ్ తర్వాతే కొంచెం మూవ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి పూర్తిగా ఈవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్స్ కంపల్సరీగా కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు పెట్రోల్ బండ్లు ఉండవు. సో అప్పుడు మనకి మూవ్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 years అబోవ్ ఉండాలి సార్ దీంట్లో, ఇలాంటి వాటిలో. రైట్ ప్రభు గారు. నారాయణ గారు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. నారాయణ గారు గుడ్ మార్నింగ్. సార్ సార్ ప్రభు గారితో మాట్లాడండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ కరెంట్ రేట్ లో జాగ్రత్త ప్రిపేర్డ్ ఉంది కదా సార్, అదొకటి. ఒకసారి రిపీట్ చేయండి నారాయణ గారు, క్లియర్ గా మాట్లాడండి. జాగ్రత్త ప్రిపేర్డ్ సార్, ఫ్రెష్ ఎంట్రీ, ట్రాన్స్ రైల్ లైటింగ్ సార్, ఫ్రెష్ ఎంట్రీ, వారి ఎనర్జీ సార్, ఈ రేట్లు తీసుకోవచ్చు ఈ 3 స్టాక్స్. ట్రాన్స్రైల్ లైటింగ్ సార్, లైటింగ్ 657 1.3% ప్లస్లో ఉంది సార్. ఇది మీకు అంటే డౌన్ అయ్యి కొంచెం పెరుగుతోంది. ఏదైనా ఫుల్ లెంత్ కొంచెం రావాలంటే 695 క్రాస్ అయినప్పుడు ఎంటర్ కావచ్చు, లేదా ఆల్రెడీ ఉంటే మటుకు హోల్డ్ చేయండి. 695 క్రాస్ అయినప్పుడు మళ్ళీ 850 దాకా, 800 to 850 మళ్ళీ అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే అక్కడ ఎక్కడో చోట ఆ లెవెల్స్ మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అక్కడ వరకు రావచ్చు. ఇది అబ్జర్వ్ చేయండి. రైట్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. రఫీ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. రఫీ గారు గుడ్ మార్నింగ్. హలో చెప్పండి. ఆర్వీజెడ్ డెవలప్స్, ఆర్వీజెడ్ అది టెక్నికల్ ఎలా ఉంది సార్? షార్ట్ టర్మ్ కోసం సార్. మీ స్క్రిప్ట్ ఏంటండి? కొంచెం గట్టిగా చెప్పరా. ఆర్వీజెడ్ స్పెల్ చేయండి రఫీ గారు. ఆర్వీజెడ్ డెవలప్స్ సార్. బి ఫర్ బాంబే, ఆర్బిజెడ్. స్పెల్ చేయండి, మొత్తం స్పెల్ చేయండి. ఆర్బిజెడ్ జ్యువెలర్స్. మీ వాయిస్ ఆర్బిజెడ్ జ్యువెలర్స్ 174 ఉంది సార్. 6.7% పెరిగింది. ఇప్పుడు మార్కెట్తో పాటు గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతోంది వెరైటీగా. జనరల్గా మార్కెట్ పెరిగినప్పుడు అవి తగ్గుతాయి. ఇది ఎందుకంటే 10% దాకా గోల్డ్ పడింది, 28% దాకా సిల్వర్ పడి మళ్ళీ మార్కెట్తో పాటు ఇవి కూడా ప్యారలల్గా పెరుగుతున్నాయి డైలీ. మళ్ళీ 155 వరకు వచ్చింది సిల్వర్. 170 ఎక్స్చేంజ్లో 175 బయట ఉంది కదా ట్యాక్స్ వేసుకుంటే, సో జిఎస్టీ వేసుకుంటే 170. మళ్ళీ చిన్నగా 175 దాటిపోయేటట్టు ఉంది సిల్వర్ చూస్తే. గోల్డ్ కొంచెం స్లో ఉన్నా వైట్ ఈస్ డామినేటింగ్ ద గోల్డ్. ఇది అబ్జర్వ్ చేయాలి మనం. ప్లస్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు వన్ మోర్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు జాయిన్ అని కదా, హిందూ కాపర్ నేను 7% పెరిగిందండి.
సో కాపర్ కూడా దీంట్లో చిన్న చిన్నగా యాడ్ అవుతుంది. మనం ఎవరైనా సరే కొంచెం కొంత పర్సెంటేజ్ 20-30% దాంట్లో కూడా అది రీట్రేస్మెంట్ అప్పుడు కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కాపర్ కూడా కొంచెం రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదండి. రైట్ రఫీ గారు, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. మరియు రాజేష్ గారు కాల్ చేస్తున్నారు సార్ విజయవాడ నుంచి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. అండి ప్రభు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మా దగ్గర మోర్పెన్ ల్యాబ్స్ 70 రూపీస్ లో ఉన్నాయి సార్. మోర్పెన్ ల్యాబొరేటరీస్ కొంచెం యావరేజ్ చేయమంటారా, కొంచెం చెప్పండి సార్. అలాగే టాటా పవర్ రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి అంటున్నారు. ఇది నా దగ్గర 430 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైనా అమ్మమంటారా, ఉంచుకోమంటారా, కొంచెం చెప్పండి సార్. ఓకే. టాటా పవర్ 392 ఉంది సార్. ఇవాళ 1% డౌను. మీకు కొంచెం డౌన్ ట్రెండే ఉంది, అంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు రిజల్ట్స్ సెప్టెంబర్ క్వార్టర్ రావాలి. జూన్ క్వార్టర్ అయితే 18,035, మార్చ్ క్వార్టర్ 17,096, దాని మీద పెరిగింది. సో రిజల్ట్స్ నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తే మనకు తెలుసు రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. ఎందుకంటే Q1 కంటే Q2 దాంట్లో మంచి కంపెనీలు బాగానే ఇస్తున్నాయి రిజల్ట్స్. సో పవర్ సెక్టర్ ఇది కూడా కాబట్టి ఏం పర్లేదు. రిజల్ట్స్ చూస్తే మనకు డైరెక్షన్ తెలుస్తుంది. కాబట్టి ట్రెండింగ్ డౌన్లో ఉంది. అప్పుడు ఏమైనా న్యూస్ వచ్చిన దాన్ని బట్టి పాజిటివ్ వస్తే ఆ రిజల్ట్ అప్పుడు ఏమైనా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చూడాలి. మోర్పెన్ ల్యాబ్స్ అన్నారు. మోర్పెన్ ల్యాబ్స్ చాలా కాలం నుంచి అంతే ఉంది సార్. మీకు 47 అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషనే. ఇంకా మీకు 44 కట్ అయిందంటే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా ఇది మీకు పైన చూస్తే 65-70 ఆ రేంజ్ వరకే ఉంది. అప్పుడు లాస్ట్ ఇయర్ మీకు 87 13th డిసెంబర్. సో లాంగ్ మీకు టైం పట్టుద్ది. ఇది బాగా మీకు ఇలా 65 దాటినప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ R2 వచ్చేసి 87 ఉంది. సో ఈ లెవెల్ దాటినప్పుడు చూడాలి. ఈ లెవెల్ దాకా వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేయండి. అక్కడ వస్తున్నప్పుడు తగ్గుతున్నప్పుడు ఒకవేళ ఆ రేంజ్ వచ్చింది అనుకోండి, తగ్గుతున్నప్పుడు అక్కడ అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవాలి. అలా ఎక్కువ సార్లు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి యావరేజ్ రేటు తగ్గుద్ది, మనం తొందరగా బయటికి రావచ్చు. రైట్ ప్రభు గారు. మరో కాలర్ బాబ్జీ గారు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. బాబ్జీ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ప్రభు గారితో మాట్లాడండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఇరువుకి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నోసిల్ OFSS సార్. OFSS ఇస్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ. మీకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీ. మీ అది 2 ఫ్రెష్ బయింగ్ అండి లేకపోతే సార్ 2 ఫ్రెష్ బయింగ్ అండి? అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే. OFSS 8,296 సార్. ఇవాళ కూడా ప్లస్లోనే ఉంది. ఇది కొంచెం అంటే డౌన్ సైడ్ నుంచి కొంచెం ఫ్రెష్ అన్నా కొంచెం మీరు ఏదన్నా 8,700 క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి. కానీ ఈ కంపెనీ మంచిదే, సాఫ్ట్వేర్ కంపెనీ. డెఫినెట్గా లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా హై వచ్చేసి దాదాపుగా మంచి అక్కడి నుంచి డౌన్ సైడ్. ఎందుకంటే టెక్ షేర్స్ బాగా ఇబ్బంది పడ్డాయి కదా. టెక్ ఇండెక్స్ దాదాపుగా 20% అబౌవ్, స్టాక్స్ కూడా బాగా పడ్డాయి. సో ఈ నెక్స్ట్ భూమిలో టెక్ షేర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో టీసీఎస్ కూడా 4,500 నుంచి 3,000 ఉంది కదా. 3,000 కింద వచ్చింది, మళ్ళీ కొంచెం పైకి వస్తుంది. సో ఏదైనా మళ్ళీ 4,500 రావచ్చా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. అలానే టెక్ షేర్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి నెక్స్ట్ 3 to 4 years పెట్టుకుంటే టార్గెట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. OFSS మీ సెలెక్ట్ చేసిన కంపెనీ మంచిది. లాంగ్ టర్మ్లో ఇది మళ్ళీ లాస్ట్ హై లాగా అంటే 12,945 ఎప్పుడండి మీకు 31st డిసెంబర్ 12,789 హై. అక్కడ వరకు రావచ్చు. అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి 13,000 దాకా వచ్చే అవకాశాలు ఉంది. నోసిల్ అన్నారు. ఇది 170 ఉందండి. ఇది కొంచెం డౌనే ఉంది సార్. ఇది ఫ్రెష్ బయింగ్ అంటున్నారు, వద్దండి, ఇది కొంచెం ఆగండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. దామోదర్ రావు గారు చీమకుర్తి నుంచి కాల్ చేస్తున్నారు. దామోదర్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. మా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి సార్. SRM ఒక 400 ఉన్నాయి సార్. ఏం చేయమంటారు సార్? SRM? అవును సార్. SRM 400 ఉన్నాయి. TVS ఎలక్ట్రానిక్ ఒక 700 ఉన్నాయి సార్. TVS ఎలక్ట్రానిక్స్ 425లో కొన్నాం సార్. అమ్మమంటారా, ఉంచమంటారా? ఇంకోటి సార్ SRM సార్. SRM వచ్చేసి కాంట్రాక్ట్. SRM కాంట్రాక్ట్ 585 ఉంది. వాళ్ళ 1% ప్లస్లో ఉంది సార్. ఇది కొంచెం ట్రెండింగ్. ఏం సార్ ఉంచమంటారా, తీసేయమంటారా? ఉంచండి. ట్రెండ్ అప్పే ఉంది, కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది. మీరు ప్రాఫిట్ లోనే ఉండుంటారు బహుశా. 425లో కొన్నాం సార్. 303 నుంచి కన్సిస్టెంట్ పెరుగుతూనే ఉంది. మీకు 650 కూడా క్రాస్ అయిందంటే మీకు 700, 710 దాకా రావచ్చు. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఆ లెవెల్ క్రాస్ అయితే ట్రెండ్ అప్పే ఉంది, దాంట్లో హోల్డ్ చేయండి. తర్వాత TVS ఎలక్ట్రానిక్స్ అన్నారు. మీకు
420 కొన్నాం సార్. 425 అంటే మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు. ఇవాళ కూడా 3% పెరిగింది సార్. ఇది కూడా అప్పు ఉంది. 400 ఏంటి మీరు, ఇది దాదాపుగా హై ఎంత అండి, 2 సార్లు హై 668. ఈసారి కనుక 650 to 668 మధ్యలో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అక్కడ వరకు రావచ్చు. థర్డ్ టైం అంటే 2 times డబుల్ టాప్ ఇది. థర్డ్ టైంకి ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రేక్అవుట్ అవుద్ది. ఆ లెవెల్స్ చూడండి ఎప్పుడైనా సరే. ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫస్ట్ టైం టచ్ అయింది, కొంచెం వీక్ అవుతుంది. సెకండ్ టైం టచ్ అయింది, కొంచెం వీక్ అవుతుంది. క్రాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో మూడోసారి పెరిగిపోద్ది. అది అబ్జర్వ్ చేయండి. 668 అని క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే థర్డ్ టైం కూడా ఒకసారి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేసి అది కనుక యూటర్న్ తీసుకొని రివర్స్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, మరో కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు న్యూస్ వీడ్ నుంచి. శర్మ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. హిందుస్థాన్ కాపర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాం సార్. లెవెల్స్ ఎక్కడ వస్తాయో సార్. హిందుస్థాన్ కాపర్ థర్డ్ బ్రదర్ ర్యాలీలో జాయిన్ అయింది కాపర్. సో డెఫినెట్గా ఇది కొంచెం మూమెంటే ఉంది, కొంచెం వెయిట్ చేయొచ్చు దాంట్లో. ఎందుకంటే సిల్వర్ బాగా పెరిగిపోయింది. దాంట్లో కొనేవాళ్ళం, కొత్తగా దాంట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం భయం ఉంటుంది, అమ్మో ఇంత పెరిగిపోయింది కదా అని. సో అందుకని కొంత పర్సంటేజ్ డైవర్ట్ చేస్తారు. ఇంకో థర్డ్ మెటల్ ఏముందో ఎదుగుతారు కాబట్టి కాపర్ చూసుకోవచ్చు. కాపర్ ఇంకా పెరిగే ఛాన్సులే ఉన్నాయి. మీరు కాపర్ అయితే హోల్డ్ చేయండి. ట్రెండ్ అప్పే ఉన్నాయి, రెండింటికి కూడా ట్రెండ్ అప్పే ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. మార్కెట్ కూడా కొంచెం ట్రెండింగ్ అప్పే ఉంది. మళ్ళీ 26,100 దగ్గరకు రావచ్చు. అక్కడ కనుక రెసిస్టెన్స్ ఇది థర్డ్ టైం కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం. అన్ని ప్రాబిలిటీస్ అన్ని సెట్ అవుతున్నాయి కాబట్టి మనకి యుఎస్ ట్రేడ్ డీల్ కూడా కుదురుతుంది అంటున్నారు. సో డెఫినెట్గా అది ఎప్పుడు వస్తే అప్పుడు, ఎప్పుడైనా రావచ్చు, ఈ నెల రావచ్చు, నెక్స్ట్ మంత్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది ట్రేడ్ డీల్ కుదిరితే డెఫినెట్గా మార్కెట్ మంచి ఫ్రెష్ ఆల్ టైమ్ చూసే అవకాశాలు ఉంటాయి. 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ బాలరాజ్ గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుండి. బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి? సార్ మేము ఎస్జేవిఎన్ 150 రూపీస్ దగ్గర తీసుకున్నాం సార్. ఓకే. అది అంటే లాస్ట్ కూడా రిజల్ట్స్ 30% లాస్ చూపించాను సార్. అది సెల్ చేయాలా, యావరేజ్ చేయమంటారా, హోల్డ్ చేయాలా చెప్తారు సార్, సజెషన్ చెప్తారు. ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఎప్పుడు చాలా మంది. లాస్ట్ 1.5 year మూమెంట్ బాగుందండి, తర్వాత కొంచెం ఇది ఉంది మీకు, ఇంకా కొంచెం వీకే ఉంది. బిజినెస్ అంటే కొంచెం వీకే ఉంది. ఎప్పుడైతే మీకు 90 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎక్కువ లేదు, 100 to 105. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. 105 క్రాస్ అయిందంటే కొంచెం మూమెంట్ రావచ్చు. సో లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది సార్. ఇది జనరల్గా చెప్తూ ఉంటాను నేను, ఎక్కువ కన్సల్టేషన్ తీసుకున్నది మంచి బ్రేక్అవుట్ అవుద్ది, లేకపోతే బ్రేక్ డౌన్ అవుద్ది. ఆ న్యూస్ని బట్టి ఉంటుంది. సో కన్సల్టేషన్ లాంగ్ తీసుకున్నప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ చూస్తుంది కాబట్టి పాజిటివ్ న్యూస్ అయితే పాజిటివ్గా ట్రిగర్ అవుట్ అవుద్ది, లేదు నెగిటివ్ వచ్చిందంటే డౌన్ అయిపోతుంది. కానీ కొంచెం స్టాక్ అయితే వీక్ అనే ఉంది సార్. మీరు యావరేజ్ చేయాలన్నా కొంచెం ఆగండి, 90 దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. రైట్ సార్, ప్రభు గారు మరో కాల్ ఉన్నారు. సతీష్ గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన దగ్గర సెయింట్ స్టాక్ ఉంది సార్. యావరేజ్ 1216.75 1216 రూపాయల్లో సెయింట్ స్టాక్ ఉంది సార్. స్క్రిప్ట్ ఏంటది? యావరేజ్ చేయొచ్చు. ఒకసారి స్క్రిప్ట్ చెప్పండి సతీష్ గారు. స్టాక్ సెయింట్, CYIENT సెయింట్. సెయింట్ ఓకే. అవును సార్. ఓకే. సెయింట్ గోపియన్ సార్. 1216 ఒట్టి సెయింట్ సార్. ఒట్టి సెయింట్. ఒట్టి సెయింటేనా? ఓకే. నాట్ సెయింట్ ELM. ఓకే సార్ ఇంకోటి ఇన్ఫోసిస్ ఉంది సార్. ఇన్ఫోసిస్ వచ్చి 1487 లో ఉంది. ప్రెసెంట్ ఒక 4-5% ప్రాఫిట్ లో ఉంది. సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? వాళ్ళు బైబ్యాక్ కూడా ఫ్రైడే బైబ్యాక్ ఉన్నట్టుంది. జనరల్గా బైబ్యాక్ ఎందుకు తీసుకుంటారండి? మార్కెట్ కంటే అది ఇంకా ముందుకెళ్తుంది అనుకున్నప్పుడే కదా కంపెనీ వాళ్ళ ప్రాస్పెక్ట్స్ వాళ్ళకి తెలుసు, ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మార్కెట్ కంటే హై రేట్ పెట్టి తీసుకుంటున్నారంటేనే అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ అయితే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఐటీ. సో ఐటీ ఇప్పుడిప్పుడే చిన్న కదలికలు వస్తున్నాయి. మళ్ళీ చూస్తే లే ఆఫ్స్ ఉన్నాయని యూఎస్లో ఏఐ స్టాక్స్ అన్ని పడ్డాయి. మళ్ళీ షట్ డౌన్ రీఓపెన్ అయింది కాబట్టి మళ్ళీ నాస్డాక్ స్టాక్స్ అన్ని ప్లస్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం పెరుగుతున్నాయి. మీకు నెక్స్ట్ 3 to 4 years పెట్టుకుంటే టెక్ స్టాక్స్ అన్ని బాగా పెరిగే ఉంటాయి, మీకు పెరుగుతాయి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి. మంచి స్టాక్స్ ఐటీలో మంచి స్టాక్స్ హోల్డ్ చేయండి, డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. రెడ్ ప్రభు గారు మరో కాలర్ జయప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. జయప్రకాష్ గారు గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్. అదాని పవర్ సార్, అది యావరేజ్ నాది 157 ఉంది సార్. దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే సెల్ చేసుకోవచ్చా? 157 అంటే 152లో ఉంది సార్. బ్రేక్అవుట్ అయింది. ఈ రీసెంట్ బాగానే వచ్చింది కదా సార్, 170 వచ్చింది కదా 21st అక్టోబరు. 2 times వచ్చింది. 22nd 20th అక్టోబర్, సెప్టెంబర్ అక్టోబర్ 2 times డబుల్ టాప్ ఉంది. డబుల్ టాప్ నుంచి మళ్ళీ ఇక్కడ 150 149 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. కొంచెం పైకి పెరిగే మళ్ళీ ఈసారి కొంచెం బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంటాయి. చాలా స్టాక్స్ కూడా టాప్స్ డబుల్ పాట్స్ తీసుకొని థర్డ్ టైం బ్రేక్అవుట్ అవడానికి మార్కెట్ ట్రెండ్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ స్టాక్స్ కూడా ఉంటాయి. సో ఇది ఈ 70 కనుక క్రాస్ అయితే ఇంకా పెరిగే ఛాన్సులు ఉంటాయి సార్. ఆ లెవెల్స్ చూసుకోండి. మీకు డౌన్ సైడ్ అంటే మటుకు 143 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది నాకు స్టడ్స్ ఐపీఓలో అలర్ట్ అయింది, అది లాస్ లో ఉంది. అదొకటి, ఇంకోటి దామోదర్ ఇండస్ట్రీ లాస్ లో ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి. రెండు ఐపీఓ అండి. దామోదర్ మేము పర్చేస్ చేసినాం సార్. ఎంతలో కొన్నారు? 65 రూపీస్. 65 అంటే 50%. దామోదర్ ఇండస్ట్రీస్, కాటన్ అండ్ ఫ్యాన్సీయాన్. ఇది కన్సిస్టెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ స్క్రిప్ట్ అయినా కొనేటప్పుడు ప్రైస్ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ కరెక్షన్ ఉందా, మామూలు కరెక్షన్ ఉందా. సో ఇది కన్సాలిడేషన్ జరుగుతోంది. 50 days డిఎంఏ మీద పెద్ద రేంజ్ అమౌంట్ ఎక్కువ లేదు. మీకు కింద చూస్తే 29 అంటే 30 పాయింట్స్ తీసుకోవచ్చు. పైన మీకు 37 అంటే 30 to 40 రేంజ్లోనే కన్సిస్టెంట్గా దాదాపుగా 6 months 7 months నుంచి అక్కడే నడుస్తుంది. ఎప్పుడైతే మీకు 37 38 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంచెం స్టాక్ అయితే వీకే ఉందండి. మెయిన్ వీళ్ళు ఏంటంటే అప్పు అంటే వాళ్ళకున్న అప్పుని తగ్గించుకుంటున్నారు. దే ఆర్ రెడ్యూసింగ్ డెట్. అందుకని ఆ డెట్ అయిన తర్వాత కానీ మూమెంట్ రాదు. ఒక్కోసారి అలా స్క్రిప్ట్స్ అలా ఉంటాయి. సో ఆ డెట్ అయిన తర్వాత రిజల్ట్స్ పరంగా చూస్తే పర్వాలేదు, నాట్ బ్యాడ్. సెప్టెంబర్ 121 crores వచ్చింది, 103 crores జూన్ది, 85 crores మార్చిది. కన్సిస్టెంట్గా పర్వాలేదు, పెరుగుతోంది. మధ్యలో తగ్గి పెరుగుతోంది, కొంచెం పర్వాలేదు. మీరు లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి. కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే ఒకసారి లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటాయి. సో ఎప్పుడైతే ఆ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయిందో కొంచెం ముందుకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. హోల్డ్ చేయండి. ప్రభు గారు, మరో కాలర్ శరత్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుండి. శరత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి? చెప్పండి. ఒకటి స్టాన్లీ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ గురించి ఉన్నాయి, ఒక 40% లాస్ లో ఉంది. ఓకే. బయోకాన్ ఈ రేట్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. బయోకాన్ అంటే మీకు ఫార్మా సెక్టర్ డైరెక్షన్ తెలియాలి కదా సార్. దాదాపుగా మనకి 50% ట్యాక్స్ అన్నారు కదా, ఇప్పుడు 25% ట్యాక్స్తోనే చేస్తానన్నట్టు అది మనకి వస్తున్నాయి, న్యూస్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఆ ట్యాక్స్ అని 25% వేసినప్పుడు మరి ఫార్మాలో కూడా 100% ట్యాక్స్ అనేది అది తగ్గించాలి కదా. అది 25 చేస్తారా 50 చేస్తారా అనేది తెలియదు. కాబట్టి ఒక డైరెక్షన్ తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు 384 ఉంది సార్. ఇదైతే డౌన్ నుంచి బ్రేక్అవుట్ అయింది, డౌన్ నుంచి బాగానే బ్రేక్అవుట్ అయింది. ఇది కొంచెం 400 దాకా రావచ్చు. అక్కడ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కానీ ఫార్మా కొంచెం ఫ్లరిష్ అవ్వాలంటే ఆ ట్యాక్స్ తెలిసినప్పుడు ఆ డైరెక్షన్ ఈ స్క్రిప్ట్ కూడా ఇంకొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. అదండి మెయిన్. స్టాన్లీ లైఫ్ స్టైల్స్ అన్నారు కదా, లాస్ట్లో అన్నారు 247 ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకా డౌనే అవుతుంది. మీకు లాస్ట్ టైం లో కంటే లో 265 ఉంది, లో 265 మీకు అది కూడా కట్ అయిపోయింది. సో దాని నుంచి మరి ఇప్పుడు మళ్ళీ 250 దగ్గర తీసుకోవాలి. అది తీసుకుంటుందా లేదు చూడండి. 250 కనుక క్రాస్ అయి పై పెరుగుతున్నప్పుడు కొంచెం పాజిటివ్ వస్తుంది. మీరు ఏమైనా మీకు 285 క్రాస్ అయిందా అప్పుడు యావరేజ్ చేసుకోండి. ఎందుకంటే బట్ స్క్రిప్ట్ అయితే వీకే ఉంది సార్ బాగా. సార్ కాలర్ తీసుకోపోయే ముందు ఒక క్వశ్చన్ సార్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ 19% తగ్గాయి వరుసగా 3 నెలల్లో కూడా. సో దీని మ్యూచువల్ ఫండ్స్లో ఏం చెప్తారు సార్? అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు నెలలా చూడకూడదు, సంవత్సరం చూడకూడదు, మినిమం 5 years ఉండాలండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు టర్మ్ ఎంత అండి? 7 years. ఎందుకు 7 years? మీరు ఈటీఎఫ్లో కనుక నిఫ్టీ ఈటీఎఫ్లో కనుక 7 years ఎనీ ఇయర్ ఎప్పుడు ఏ సంవత్సరం అయినా మీరు జాయిన్ అయిన తర్వాత 7 yearsలో జాయిన్ అయితే అసలు జీరోకి వచ్చే ఛాన్స్ లేదు.
అంటే కొంత పర్సంటేజ్ ప్రాఫిట్స్లోనే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మినిమం 15% అట్లా యావరేజ్కైనా వస్తుంది. సో అందుకని దానికి 7 years లాంగ్ టర్మ్ ఇప్పుడు అయింది. ఇదివరకు ఎంత అండి లాంగ్ టర్మ్ అంటే 1 year, అందరికి లాంగ్ టర్మ్ అంటే 1 year 2 years అనుకుంటారు, షార్ట్ టర్మ్ అంటే మంత్స్ అనుకుంటారు. కానీ షార్ట్ టర్మ్ అంటే 3 years, లాంగ్ టర్మ్ 7 years. మ్యూచువల్ ఫండ్స్లో మీకు మినిమం 5 years ఉంటే కానీ ఎక్కడైనా ఎంటర్ అయినప్పుడు దాని మూమెంట్స్ తెలియదు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మనం నెల ట్రెండింగ్, ఎందుకంటే కొంతమందికి అదృష్టం ఒకసారి ఎంటర్ అవ్వగానే పెరుగుద్ది. ప్రతిసారి మనం ఎంటర్ అయ్యే టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మూమెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. దేంట్లో పెట్టారు, ఏ సెక్టర్ పెట్టారు, ఆ సెక్టర్ పడుతున్నప్పుడు అది ఎన్ఏవి తగ్గుద్ది కదా. సో అట్లా అందుకని టైం ఇవ్వాలి, దాంట్లో మినిమం 5 years ఇవ్వాలి. 5 years టైం ఇవ్వాలి. ఒక కాల్ ఉన్నారు, సురేష్ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. సురేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకో. డివిస్ ల్యాబ్ అండ్ లారస్ ల్యాబ్. లారస్ ల్యాబ్స్ ఇప్పుడే అనుకున్నామండి, మీకు ఫ్రెష్ బయింగ్ అయినా చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి. ఆల్రెడీ ఉన్న మీకు రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. 992 ఉంది, ఇవాళ కూడా 0.62% ప్లస్లో ఉంది. మంచి కంపెనీ, ఫండమెంటల్ ఉన్న కంపెనీ, మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు. సో డెఫినెట్గా డివిడెండ్తో అయినా మనకి మంచి ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ డివిడెండ్తోనే వస్తుంది. గ్రోత్ ఉన్నప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. రెండోది ఏమన్నారండి? లారస్ ల్యాబ్స్, ఇంకోటి ఏంటి సార్? దివిస్ ల్యాబ్. దివిస్ ల్యాబొరేటరీస్ కూడా మంచి కంపెనీ సార్. ఇది ఆయన ఏజిఎంలో చెప్తారు, ఇది ఎవరైనా సరే 1000 షేర్లు పెట్టుకుంటే ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు, అంత రేట్ వెళ్తుందని చెప్పారు ఆ షేర్ హోల్డర్స్ కన్నా. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో షేర్ హోల్డర్స్, వాళ్ళ ఎండి అదే చెప్తారంట. సో అట్లా మంచి కంపెనీ లాంగ్ టర్మ్లో 6490 ఉంది మీకు. సో డౌన్ సైడ్ నుంచి బాగానే పెరిగింది సార్, 5700 నుంచి దాదాపుగా మీకు 6900 దాకా వచ్చింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. 6400 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అది కట్ కాకుండా అక్కడ యూటర్న్ తీసుకుంది అనుకోండి, ఇప్పుడున్న రేటుకి అంటే 6490 ఉంది, అది కనుక అక్కడ తీసుకుంటే మటుకు మళ్ళీ 7500 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్లో మంచి కంపెనీ ఇది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు ప్రభు గారు. సతీష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కాల్ చేస్తాను సార్. సెయింట్ ఇన్ఫోసిస్ గురించి అడిగాను, ఇన్ఫోసిస్ గురించి చెప్పారు కానీ సెయింట్ గురించి మిస్ అయిపోయింది సార్. అంటే డేటా రాలేదు, అందుకని నాకు మళ్ళీ ఫోన్ చేయండి సార్, నేను చెప్తాను. డిస్ప్లే కాలేదు అందుకని చెప్పలేదు. తర్వాత ఒకసారి ప్రభు గారికి కాల్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ ప్రభు గారు, ఇందాక మనం అనుకున్నాం భారత్ మధ్య అంటే అమెరికా భారత్ మధ్య ఒప్పందాల వల్ల సానుకూలంగా ప్రభావం చూపే అవకాశం ఉందా ఏంటి అనేది, ట్రేడ్ డీల్ గురించి ఏం చెప్తారు? ట్రేడ్ డీల్ జరుగుద్ది ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా ఆయన న్యూస్, నేను ఇండియాతో ఇది చేసేసుకుంటున్నాను, నాకు మంచి పాజిటివ్గా ఉంది, ఆయన ఎందుకో నా మీద అలిగారు అని ఆయనే అట్లా చెప్తున్నారు. సో డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకోమని, ఇక్కడ తీసుకుంటే మనం బేసిక్గా అగ్రికల్చర్ మీద ఇండియా డిపెండ్ అయింది. మన ఫార్మర్స్ ఎక్కువ పర్సంటేజ్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక తీసుకుంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ బాగా ఇస్తుంది గవర్నమెంట్, అది కూడా బల్క్గా చేస్తారు. సో మన ఆ ప్రోడక్ట్స్ కనుక ఇక్కడికి వస్తే, తక్కువ రేట్లో వస్తే, మన వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ తీసుకోరు ఎవరు, అంటే సేల్ తగ్గిపోద్ది. అప్పుడు మన వాళ్ళు రైతులు దెబ్బతింటారు. ఇండియాకి రైతులు తింటే కష్టం కదా. అందుకని మన గవర్నమెంట్ మంచి స్టాండ్ తీసుకుంది. దాని మీదే మనకి ఇంత ఇబ్బంది పెట్టినా మనం తట్టుకున్నాం. సో డెఫినెట్గా ఎన్ని మాటలన్నా డెట్ ఎకానమీ అన్నారు, ఏమైంది సార్? డెట్ ఎకానమీ ఎవరిది ఇప్పుడు? సో డెఫినెట్గా అందుకనే మళ్ళీ ఇప్పుడు ఆయన తెలుసుకున్నారనుకుంటా, అందుకనే కొంచెం ఇండియాతో నాకు ఉండాలని. ఎందుకంటే ఐఆర్సీ ఫామ్ అవుతుంది, కొత్త కరెన్సీ వస్తుందన్న ఇది ఆయనకు వస్తుంది. ఒకవేళ కొత్త కరెన్సీ వస్తే డాలర్ కన్వర్షన్లో ట్రేడ్ జరగదు. అందుకే డైరెక్ట్గా వాళ్ళ డాలర్తో పోలిస్తే రూపాయి కూడా 23 పైసలు పెరిగి 88 దగ్గర ఉంది సార్. అంటే ఆయన బయట సిటిజన్స్కి చెప్పేది ఒకలా ఉంది, ఇండియాతో రిలేషన్ గురించి ఒకలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ట్రంప్ కూడా కరెక్టే అండి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినా మన జనాల కోసం మంచి చేస్తారు. ఇప్పుడు ఆయనైనా అంతేగా. ఇప్పుడు మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు ఇంట్లో కోవిడ్లో కూర్చొని ఒకే మంత్లో 4 ఉద్యోగాలు వరుసగా చేశారు. రైట్. సో అది కరెక్ట్ కాదు కదా. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీలో గ్రాంట్స్ ఎందుకు కట్ చేశారు? యూనివర్సిటీలో మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకొని ఉద్యోగం చేసుకొని ఆ పని చేయాలి, కానీ రాడికల్ భావాలు ఎందుకు అక్కడ?
సో ఇవన్నీ చూస్తే ఓ రకంగా ట్రంప్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది కొన్నిట్లో, సరైన డిసిషన్. ఎందుకంటే కరెక్ట్గా వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేద్దాం సంపాదించుకుందాం అన్న వాళ్ళకి బాగుంటుంది. సో ఎక్కడైతే డీవియేషన్ ఉందో, అంటే ఎంట్రీ లెవెల్ ఉంటారో, అంటే ఎంట్రీ లెవెల్కి వాళ్ళకి ఇబ్బంది. కొంచెం బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చి తెలివి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సో ఎవరైతే మేము అందరు వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే $1 lakh కట్టాలి ఒక రంగం చూస్తే. మరి ఏ కంపెనీ కడుతుంది? $1 lakh కట్టి మళ్ళీ పైన $1 lakh ఇవ్వాలి శాలరీ. ఎట్లా ఇస్తారు సంవత్సరానికి? ఇవ్వలేరు కదా. ఎంట్రీ లెవెల్కి ఇబ్బంది. సరే మరి కోర్టులో పిల్లు ఉంది, మరి ఏమవుతుందో చూడాలి. సో ఏం జరుగుతుందో. సో ఏదైనా మనకి యుఎస్తో కూడా మంచిగానే ఉండాలి, వాళ్ళతో కూడా మనకి డీల్ ఉంటేనే మంచిదండి. ఇటు చైనాతో ఉండాలి, ఇండియాతో ఉండాలి. రైట్ ప్రభు గారు, రైట్. థ్యాంక్ యూ ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.